ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అప్పలరావు గారికి మన ఓటు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అప్పలరావు గారికి మన ఓటు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అప్పలరావు గారికి మన ఓటు. మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అప్పలరావు గారికి మన ఓటు. గుణపం కేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించండి. అప్పలరావు గారికి మన ఓటు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన అప్పలరావు గారికి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన అప్పలరావు గారికి. అమ్మా ఆంబోతుల అప్పలరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మీ రోడ్లన్నీ బాగుపడతాయమ్మా, చాలా బాగా చేస్తారు. మీకు మీ అమూల్యమైన ఓటు ముద్ర గుణపం గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారు మా ప్రార్థన. ఆంబోతుల అప్పలరావు గారికి జై. అమ్మా ఆంబోతుల అప్పలరావు గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారి గుర్తు గుణపం. ఆ గుణపం గుర్తు మీద మీరు అందరూ ఓటేసి, మీరే కాదు మీ కుటుంబ సభ్యులందరి చేత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరికి అభివృద్ధి అవుతుంది. కాబట్టి అమ్మా దయచేసి ఆంబోతుల అప్పలరావు గారికే మన ఓటు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన అప్పలరావు గారికి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన అప్పలరావు గారికి. వెంకన్నా రే వెంకన్నా ఒకసారి దొరగారు వచ్చారు ఎలా బయటిరా. దండాలు బాబయ్య, దండాలు. ఏరా బాగున్నావా? బాగున్నాను బాబయ్య. ఎలక్షన్లు వచ్చాయి కదరా. తమరు వచ్చారంటే నీ ఎలక్షన్లు వచ్చేసినట్లే కదండి. ఈ ఎలక్షన్ లో నేను మరలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రా. మీ ఓటు, మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు గుణపం గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలరా. అలాగే బాబయ్య. మన ప్రభుత్వం వస్తే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి మంచి రుచికరమైన భోజనం అందరింటికి పంపించేస్తావరా. అట్లాగేనయ్యా, కోటి ఉజ్జులు కోటి కొరకేనని కూడే మన ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఇది ఏ పని పాటలు లేకుండా 3 పూటలు ఉన్న తిని 9వ రోజు అన్నమాట. అవునరా, నీకు ఇంటి దగ్గర ఇసి పంపించినప్పుడే పల్లె వెళ్దిగా లేరా. మా చక్కమైన మాట చెప్పారండి. అది కాకుండా నిన్ను నీ భార్యని సంవత్సరానికి ఒకసారి ఏ కాశీకో ఏ బద్రీకో ప్రభుత్వ ఖర్చులతో యాత్రకు పంపిస్తారా. హాయ్ కానీ మహారాజా, మా లచ్చిని కాశీకి పంపించి నన్నేమో ఏట్రా. అదేనండి, అందరూ ఈ మధ్య నీళ్ళు వస్తున్నారు కదండి, బ్యాంకాక్ పంపించారు ద్వారా. ఏంట్రా నీ కోరికన ప్రజలు డిమాండ్ గా తీసుకొని హైకమాండ్ దృష్టి తీసుకెళ్తాను రా. అమ్మయ్యా, అయ్యి బాబోయ్ మీ హామీతో బ్యాంకాక్ ఇప్పుడే ఎగిరిపోతున్నట్టు నాకు సందర్భంగా ఉందండి. పూర్ణ యాసాలు బ్యాంకాక్ చాలా ఆశగా ఉంది. రే మర్చిపోకురా, ఇదో ఇది ఉంచి మీ ఓట్లన్నీ నాకేసి గెలిపించాలరా. చెప్తాం బాబయ్య. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. నాకు అనుమానం పీకెత్తుంది బాబయ్య. ఏందిరా? అదేం చిత్రమో గాని నేను పుట్టు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఓటేసినోడు ఎవరో గెలవలేదు బాబయ్య. అయితే బాబయ్య ఈసారి మీకేసేయమంటారు బాబయ్య, మీకు ఓటేయకుండా ఉండడానికి. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. ఆంబోతుల అప్పలరావు గారికి. లచ్చి ఏంటి మామా హుషారుగా ఉన్నావు? ఆ డబ్బులు ఎక్కడివి? మొట్టమొదటిసారిగా తనకు ఓటేయకుండా ఉంటాను కానీ నీతేని మనసుని మహారాజు ఇచ్చాడే. పోదాం పదేలు వచ్చి. ఎక్కడికి? బస్తీకి. చేతి నిండా డబ్బులున్నవే పిల్ల సినిమాలు చూసి వద్దమే. చేతి నిండా డబ్బులున్నవే పిల్ల సినిమాలు చూసి వద్దమే. బస్తీకి పోదాము జల్సా చేద్దామే రావే నా రంగసాని. ఓట్ల కోసము డబ్బులు ఇస్తారు, హామీలెన్నో ఊదరగొడతారు. ఓట్ల కోసము డబ్బులు ఇస్తారు, హామీలెన్నో ఊదరగొడతారు. గెలిచినాక గెలిచినాక అవినీతితో అక్రమాలతో చీటికి మాటికి పన్నుపోటుతో అవినీతితో అక్రమాలతో చీటికి మాటికి పన్నుపోటుతో చంపుకు తింటూ వంచేస్తారు. ఎదురడిగిన వారి తాట తీస్తారు. అయ్యో బాబోయ్,
ఉచితాలను నమ్ముకోకండోయ్ బాబు, కష్టించి గర్వించండోయ్. ఓట్లను అమ్ముకోకండోయ్ బాబు, అగచాట్లు పడబోకండోయ్. ఉచితాలను నమ్ముకోకండోయ్ బాబు, కష్టించి గర్వించండోయ్. ఓట్లను అమ్ముకోకండోయ్ బాబు, అగచాట్లు పడబోకండోయ్. మంచివారిని గెలిపించి భవితని బ్రతికిద్దాం, తానే తందాన తాన తందాన తాన తందాన తాన.